నమస్తే మేడం. నమస్తే సార్, కూర్చోండి. మేడం మా వాడిని మీ స్కూల్లో వేద్దాం అనుకుంటా మేడం. ఏ క్లాస్ చదువుతున్నాడు? 9వ క్లాస్ మేడం. 9th క్లాసా? ఆ, మనకి ఫీజు వచ్చేసి 80,000 ఉంటుంది సార్ మొత్తం కలిపి. సరే మేడం. స్కూల్ టైమింగ్స్ ఏంది మేడం? మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది. ఓ, నైట్ 8:30 యా. అంటే మనోడి ఇంటికి వచ్చేసరికి 9:30 అవుతుంది. ఓ పని చేయండి మేడం, చెప్పండి సార్. మా వాడికి పొద్దున్నే 2 చెద్దరిచ్చి పంపిస్తా. మన ఇన్నే వండబెట్టింది. నమస్తే మేడం. నమస్తే సార్, కూర్చోండి. ఏదో మీటింగ్ అన్నారంట మేడం. పీటీ మీటింగ్ ఉంది సార్. మీ బాబు పేరు ఏంటండి? పుష్పరాజ్. పరాజ్. బాబు చాలా వీక్ ఉన్నాడు సార్. బాబు వికెట్లు ఉంటాడు మేడం. డైలీ 4 గుడ్లు తింటాడు ఆడు. డే బై డే మటన్ చికెన్ తింటాడు. నిన్న పానం చూస్తే దవాఖానకు పోతే 70 కిలోలు ఉన్నాడు కొలుసుకుంటే. ఆడిట్లో వీక్ ఉంటాడు మేడం. నేను అనేది చదువులో వీక్ ఉన్నాడు అంటున్నాను సార్. మరి గంజిక కదా మేడం మీ స్కూల్లో జాయిన్ చేసింది. అదొకే సార్, మీరు బాబుని ఇంటి దగ్గర కాస్త చదివించుకోవాలి. ఆ? ఇది బాగుంది. ఇంటికాడ చదువులు మేమే చెప్పుకొని, ఫీజులు మేమే కట్టుకొని, ట్యూషన్లు మేమే పెట్టుకొని, అన్నీ మేము చేసుకున్నాక మీ స్కూల్ ఉండేది ఎందుకు మేడం? పీకనికనా. టవర్ సినిమా నడుస్తుంది ఆంధ్రలో కూడా. సరే ఏంటి ఇక్కడ ఐసీయూ దగ్గర కూర్చోండి. రాగురయ్యా చేస్తాగుర్రా. అరే ఇడా లోపల ఏమవుతుందో తెలియక నేను జమా ఖరాబ్ అవుతుందా? మీరు ఒకటే ఫోన్ కొడుతురేరా. అరే ఏమవుతుందో లోపల ఏమవుతుందో ఐసీలో నాకే తెలుస్తలేదురా. మీకేం చెప్పాలి నేను గడపడ కాకు. అరే ఒక ఆమె ఇటు పోతుంది, ఒక ఆమె అటు పోతుంది, ఓ డాక్టర్ ఇటు పోతుంది. అమ్మ 10 మంది తిరుగుతారు ఆ లోపలికి. Excuse me, sir. This is ICU. Attender are not allowed. Please, sir. అరే ఈ అమ్మ లోకల్ లీడర్ నన్ను లోపల రానిస్తలేరా. మీరందరూ చేపిస్తారా ఇడా? ఆగుర్రా, నేను చెప్తా. ఆగురా, ఇప్పుడే లోపలికి వచ్చిన ఆగుర్రా. మీరేం గడబడి చేయకు. రాగు. అసలు ఎట్లుంది మేడం పేషెంట్ కండిషన్? పేషెంట్ కొద్దిగా సీరియస్గానే ఉన్నాడు సార్. సీరియస్ ఉందా? అరే మీరు అద్దాలు గిద్దాలు కట్టెలు కవర్లు ఇవ్వద్దు. అరే సార్ 2 నిమిషాలు సార్, నేను చెప్పేది వినండి. 2 నిమిషాలు. అరే ఈరోజు ఏం మాట్లాడుతలేరు. అట్నే ఉన్నాడు కానీ సీరియస్ అంటుర్రా. కానీ ఆ రాళ్ళు కట్టెలు కాదు రాగుర్రా, నేను చెప్తున్నా. అద్దాలు కాదురా నాయన, అద్దాలు వాళ్ళ కొట్టుడు కాదురా, రాగుర్రా. అరే అది ఏదో మనిషి నాకు అర్థం కాదు. నేను వస్తున్నా, కిందకు వస్తున్నా. అరే కిందకు వస్తున్నా, ఆగుర్రా. అరే డాక్టర్లు మాత్రం ఏం చేస్తారా? మీరు ఉండరు కిందకు వస్తున్నారు. డాక్టర్లు మాత్రం ఏం చేస్తారా? కిందకు వస్తున్నా. ఆగురి మేడం, మీ ప్రయత్నం మీరు చేయదు. నోకలు అంటుంటాడు లేకుండా పోతాడు. అరే ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరూ వదిలిపెట్టదు. హలో వస్తున్నానే, ఉంటా. ఏమా బాగానా? బాగుంది సార్. ఏడు మీ ఆయన ఏడు? లేడు సార్, బయటికి పోయిండు. పేమెంట్ చేయాలి 2-3 రోజులు. 3 రోజులు బాకీ ఉంది. పైసలా? ఏం పైసలు? రోజు ఇస్తాడు కదా ఫైనాన్స్. ఇందాకనే పట్టేలు వచ్చి తీసుకోవాలి కదా పైసలు. పెట్రోల్ తీసుకోండి. డిజైన్ మన దుకాణం గిట్లా బయటపడతాయి. మనం అడ్డం మార్చాలన్నా. మాట్లాడి రేపటి నుంచి రావద్దు. సరే రేపన్నా కట్టువి. భాష ఎవరా భాష? బాగున్నావరా? నిమిషమేగా నడుస్తుంది అంతా. రైట్ అంతా చిల్లర చాలా వస్తలేవు పైసలు. అమ్మ భయం లేకుండా అయిపోయింది ఒక్క ఊరికి అనమాట. ఏమరా సంపత్? నమస్తే అన్న. ఏరా పైసలు ఏరా? అన్న రేపిస్తాను. దందా నడవట్లేదు, దందా లేదు అసలే. దందా పూర్తిగా డల్ అయిపోయిందన్న. అందరికి ఇలాగైతే నీకెందుకు కాదురా నకరాలు చేస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను, రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. రోజు రేపు అంటున్నావురా. గోడల మీద వస్తుంది రేపు రా అన్నట్టు ఉందిరా నీ కథ. అమ్మ తోడన్నా, రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అరే రేపు ఇయ్యలేదనుకో, నువ్వు అందులో చెరుకు గొడవలు పెట్టి చెరుకు రసం మీద ఇస్తావు. నేనేం చేస్తాను ఎరికేనా?
అల్ల నీ చేతులు నూకి రక్తం తీస్తా కొడుక. అరే ఏమ్రా ఇంతసేపు ఏందిరా? అరే ఏమ్రా అది ఇంతే వచ్చింది కలెక్షన్? అదే వచ్చిందన్న, జనాలకంతా తెలిసిపోయింది మన భాగవతం. ఇక మనం వేరే దంద చేయాలరా. అన్న వేరే దంద కాదన్న, ఈ చిల్లర దందలు ఓ మంచి కాంట్రాక్ట్ వాట. కాంట్రాక్టా? మనకు ఓడి ఇస్తాడు కాంట్రాక్టు. మనకు ఓడి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇవ్వడు. ఇక ఒక కాంట్రాక్ట్ అయితే మంచిగా ఉంటుందిరా, సేమ్ ఈ దందలాగా ఉంటుందిరా. ఏందన్నా అది? ఇరా డివైడర్లకు రంగులేసే కాంట్రాక్టు సూపర్ ఉంటుందిరా. నాతోనే కదన్న కలర్లేసుడు. నిన్న కూడా ఏమంటుండ్రా, ఇంకా కలర్ లేనిక ఒకటిలో చాలా మంది ఉన్నారు. ఈ 90 గాళ్ళకి ఏం చేయాలి తెలుసా? ఈ స్టార్టింగ్ పాయింట్లో ఒక 90 ఇప్పించినాం అనుకో, వాడు మధ్యలో వైన్స్ ఏడు వస్తే ఆడ దాకా వేసుకుంటూ పోతాడు. మళ్ళీ ఆడొక 90 కొట్టినాం అనుకో, ఇంకో వైన్స్ వచ్చేదాకా వేసుకుంటూ పోతాడు. అట్లా వేసుకుంటా ఇక్కడ నుంచి మొత్తం వేసే లోపల అక్కడ నల్లగా అవుతుంది, అక్కడ నుంచి వేసుకుంటూ వచ్చే లోపల ఇక్కడ నల్లగా అవుతుంది. ఇక మనకి చేతి నిండా పైసలే, చేతి నిండా పనే. ఏం కావాలమ్మా? చీరలు కావాలండి. మేడం జర ఆమె చీరలు అంటే చూపెట్టు మేడం. ఇవి జామ్దాని సారీస్. ఈ 3 ఇచ్చేస్తాను. ఈ 3 చీరలకు జర చూసేయి అన్న బిల్లు. పండుగకి మిగతానే వచ్చి తీసుకుపోతా. అరే చూసేస్తా తల్లి. గుర్తుపట్టిరో లేదో కానీ నేను రెగ్యులర్ కస్టమర్. నేనెందుకు గుర్తుపట్టలేదు తల్లి? గుర్తుపట్టినా, ఎప్పటి నుంచో వస్తున్నావు కాబట్టి నీకు మొత్తం నాకు వచ్చినట్టు పడ్డ రేట్ ఇస్తున్నా నీకు. సరే జర చూసేస్తున్నా. 3 చీరలకు కలిపి 1500 అయినాయి. ఇక లాస్ట్ డిస్కౌంట్ అది. ఇక జర చూసేయి అన్న, ఎప్పుడు నీతోనే తీసుకుంటా కదా. ఓ పని చేస్తామా, డిస్కౌంట్ ఇస్తా కానీ మళ్ళీ డిస్కౌంట్ ఎవరు చెప్పదు. ఎవరికి అందరు మళ్ళీ క్యూ కట్ వస్తారు డిస్కౌంట్. నాకు వడ్డ రేట్ ఇస్తున్నా, మళ్ళీ వడ్డ రేట్ మీద కూడా నీకు మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నా. ఎవరు చెప్పదు బయట. మొత్తం బిల్లు మీద ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చాయి. నమస్తే డాక్టర్ సాబ్. ఏం చెప్పాలి పోయి, దావతుల సీజన్ కదా. అవును, డైలీ 2-3 దావతులు పోయి, మనం గల్లీ లీడర్ కదా, ఇక పోక తప్పదు. అటెండ్ చేసి ఆడించేడింత తీసుకుంటే పొద్దు నుండి ఒకటే ఆయాసము, కడుపులో గడిబిడ అవుతుంది పోయి. శని పడతలేదు ఒకటే. అరే ఎక్కడ చెప్పమంటావు పోయి, పొద్దు నుండి అమ్మ ఒక 10 సార్లు పోవచ్చు. మొత్తం దస్తులు పెట్టినాయి. ఇదేంటిది ఇంత గట్టిగా ఉంది కడుపు? రాయి లెక్క ఉంది. ఫుడ్ పాయిజన్ అయిపోయింది నీకు. అందుకే కడుపులంతా గడగడ అని లొడ పోతున్నావు. మందులు రాస్తున్నా. గోళీలు పరీక్ష రాస్తున్నారా? ఇవి మందులు రాసినా ఇవన్నీ తెచ్చుకుని వాడు, తగ్గిపోతుంది. చూడు ఇన్ని మందులు వేసుకొని సాగుకొడుతు 60. అది దాని ఎంత తలిగిస్తే అయిపోతుంది మారా. కలిపినా ఇది మంచిగా కలిపరు. ఏంది రోజుకు లీటర్ ఇది రావు. అచ్చా మిచ్చుకరావు. నమస్తే తమ్మి, ఎంత మంచిగా ఉందా దందా? సూపర్ ఉందా? నీళ్ళు ఎంత ఫ్రెష్గా, మనం మినరల్ వాటర్ తాగినట్టు పెడతాం. దానికి కూడా స్వచ్ఛమైన పాలు, చిక్కనైన పాలు, నర్సింగ్ అని. చాలా రిస్క్ అవుతుందని ఈ దందా వేయలేకపోతున్నా అన్న. గుజరాత్ నుంచి 10 బర్రెలు వచ్చినాయి అన్న. ఒక్కొక్కటి దున్నలు లెక్క ఉన్నాయి. 60 లీటర్లు ఇస్తా. పిండక ముందుకే బకెట్ నింతది. పిండక ముందే బకెట్ నింతా? అవునా? పిండక ముందుకే బకెట్ నింతది. పిండితే 5 బకెట్లు నింతా? పిండితే 5 బకెట్లు నింతాయనా? అయితే రేపు పొద్దున పంపిస్తాం. నమస్తే సంజీవ్. కనబడతలేవు తమ్మి? ఊరికి వెళ్ళానన్న చాలా రోజుల నుంచి. చిన్న పాల వ్యాపారం చేసుకుంటారు. నా దగ్గర తీసుకొని మంచిగా లీటర్ తీసుకొని 4 లీటర్లు వేసి అమ్ముకుంటారు. అంత చిక్క ఉంటే మన దగ్గర. మన దగ్గర తీసుకున్న పాలని
ఒక్కొక్కటి ప్యాకెట్లు వేసి యూట్యూబ్లో అమ్ముతారు ఎంత లీటర్ అన్న ఇప్పుడు నర్సింగ్ అన్న పెరిగిందన్నా తగ్గిందా రేట్? 80 రూపాయలు ఉన్నది 100 రూపాయలు ఉంది. 80 రూపాయలకి ఏందన్నా 100 రూపాయలు ఏందన్నా? బర్రెలు ఆద్దనింది అనుకో 100 రూపాయలు, బర్రెలు ఆద్దనకపోతే 80 రూపాయలు. బర్రెలు ఆద్దనింది అనుకో 100 రూపాయలు, బర్రెలు ఆద్దనకపోతే 80 రూపాయలు.